అనగనగా ఒక ఊరిలో కృష్ణయ్య, రాధమ్మ అనే ఇద్దరు ముసలివాళ్ళు జీవించేవారు. కృష్ణయ్య పనికి వెళుతూ ఉండేవాడు. వాళ్ళకి అన్నీ ఉన్నా ఏదో ఒక లోటు. కృష్ణయ్య వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అల్లుడు, వాళ్ళ మనవరాలు ఫారెన్లో నివసిస్తూ ఉంటారు. అల్లుడు పేరు సతీష్, కూతురు పేరు శారద, వాళ్ళ మనవరాల పేరు సీత. సీత ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఊరిలో వాళ్ళందరి ఇంటికి వాళ్ళ చుట్టాలు వస్తూ ఉంటారు. ఏవండి, అందరింటికి చుట్టాలు వస్తున్నారు. మన కూతురు, అల్లుడు, మనవరాలు ఎప్పుడు వస్తారు? దీపావళికి రమ్మనండి, ఫోన్ చేసి చెప్పండి. వాళ్ళని చూసి చాలా రోజులు అయిపోయింది కదా. అలాగే లేవోయ్, ఫోన్ చేసి నేను చెప్తానులే. వాళ్ళు వస్తారో లేదో నాకు తెలీదు, కానీ నా ప్రయత్నం నేను చేస్తానులే నీకోసం. రాధమ్మ అల్లుడు, కూతురు వస్తారన్న ఆనందంలో ముగ్గు వేస్తుంది. చూడు శారదా, మనం మీ విలేజ్కి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. మామయ్య గారు ఫోన్ చేసి చెప్పారు. చూడమ్మా సీత, నువ్వు కూడా రెడీ అవ్వు. నాన్నగారు, అక్కడ విలేజ్ కదా, మరి నాకు ఎలా అలవాటు అవుతుంది? నాకు నచ్చకపోతే వెంటనే తిరిగి వచ్చేస్తాను, ఏమంటారు? సీత చెప్పిన తర్వాత అందరూ బయలుదేరతారు విలేజ్కి. అలా సీత వాళ్ళు అమ్మమ్మ గారింటికి వస్తారు. రాధమ్మ అందరూ వస్తున్నారని చెప్పి హడావిడిగా అన్ని పనులు చేస్తూ ఉంటుంది. ఇదిగో మనవరాలా, ఇలా రావమ్మా, నీతో ఒక విషయం చెప్పాలి, త్వరగా రా తల్లి అంటూ రాధమ్మ పిలుస్తుంది. చూడమ్మా మనవరాల, నీకు ఇక్కడ ఎలా ఉంది? అంతా బాగానే ఉంది కదా? బాగానే సర్దుకుంటున్నావా? ఇక్కడికి వచ్చే ముందు ఎలా ఉంటుందో అని భయపడ్డానమ్మమ్మ, కానీ ఇక్కడ చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది ఇక్కడ. మాకు హాలిడేస్ ఇచ్చినప్పుడల్లా ఇక్కడికి వస్తానమ్మమ్మ. కృష్ణయ్య దీపావళికి కావాల్సిన సామాన్లు కొనుక్కురావడానికి వెళ్తూ ఉంటాడు. చూడండల్లా, ఈరోజు దీపావళి ఎందుకు జరుపుకుంటారో చెప్పుకుందాం. విష్ణుమూర్తిలో ఒకరైన వరాహావతారానికి భూదేవికి పుట్టినవాడే నరకాసురుడు. అతనిలో రాక్షస లక్షణాలు కనబడడంతో ఎప్పటికైనా విష్ణుమూర్తి చేతిలోనే తన చావని భయపడింది భూదేవి. నరకాసురుడిని చంపవద్దని విష్ణువుని కోరుకుంది భూదేవి. విష్ణుమూర్తి కాసేపు ఆలోచించి, సరే, నేను నీకు వరమిస్తున్నాను, నువ్వే నరకాసుడిని చంపగలవు. ఆ మాట విన్న తరువాత భూదేవి చాలా సంతోషించి తన కొడుకుని తను చంపుకోదన్న నమ్మకం రోజులు గడిచే కొద్దీ నరకాసునికి తిరుగు లేకుండా పోయింది. ఆ ఇంద్రుడు కూడా నరకాసుడిని ఓడించలేకపోయాడు. దాంతో దేవతలంతా కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి తమని కాపాడమని వేడుకుంటారు. నరకాసుడికి చావు దగ్గర పడిందని అభయమిచ్చాడు విష్ణువు. త్వరలోనే విష్ణుమూర్తి శ్రీకృష్ణుడిగా, భూదేవి సత్యభామగా అవతరిస్తారు. మరోపక్క నరకాసురుడు తన దుర్మార్గాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. అతడు ఋషులను పీడించేవాడు, కనబడిన ప్రతి రాజుని రెచ్చగొట్టేవాడు. అలా ఒకరోజు శ్రీకృష్ణుడిని ఎదుర్కొన్నాడు నరకాసురుడు. నరకాసుని చావు భూదేవి చేతిలోనే ఉందని శ్రీకృష్ణుడికి తెలుసు. అందుకని తనతో పాటు యుద్ధానికి వస్తానని సత్యభామ చెప్పినప్పుడు అందుకని అడ్డుకోలేదు. నరకాసుడికి శ్రీకృష్ణుడికి యుద్ధం మొదలైంది. కాసేపుడికే నరకాసురుడు తన ఆయుధంతో శ్రీకృష్ణుణ్ణి స్పృహ కోల్పోయేలా చేశాడు. అంతే, సత్యభామే నరకాసుడితో స్వయంగా యుద్ధానికి దిగింది. అతన్ని ధైర్యంగా ఎదుర్కోవడమే కాదు, తన బాణాలని స్వయంగా తన గుండెల్లోకి దింపింది. ఆ బాణాల దాటికి నరకుడు నేలకూలక తప్పలేదు. మరుసటి రోజు దీపావళిని జరుపుకుంటారు.
ఆ రోజు రాత్రి కథ పూర్తయిన తర్వాత అందరూ నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయం దీపావళి. రాధమ్మ పొద్దుటే లేచి అన్ని పనులు చేసుకుని ఇల్లంతా అలంకరిస్తుంది. రాధమ్మ వాళ్ళ కుటుంబం మొత్తం వచ్చి దీపావళి మందులు కాలుస్తూ ఉంటారు. ఊరిలో వాళ్ళందరూ దీపావళి జరుపుకుంటూ ఉంటారు. ఈలోపు రాధమ్మ పిండి వంటలు తయారు చేస్తూ ఉంటుంది. గారెలు, బూరెలు, పులిహార, సిరన్నం అంటూ వాళ్ళ కోసం అన్నీ తయారు చేసి పెడుతుంది. అందరికీ వడ్డించి తను కూడా తింటుంది. సీత వంటలు చాలా బాగున్నాయి అమ్మమ్మ అంటూ తింటూ ఉంటుంది. అలా భోజనం చేస్తూ ఉంటారు అందరూ. అలా దీపావళి అమ్మమ్మ గారింట్లో ఆనందంగా ముగుస్తుంది. సతీష్, శారద, సీత ముగ్గురు కలిసి వాళ్ళ ఊరికి బయలుదేరతారు. చూశారు కదా పిల్లలు, ఇది మా అమ్మమ్మ గారింట్లో దీపావళి. మీరు కూడా అమ్మమ్మ గారింట్లో, నానమ్మ గారింట్లో దీపావళి పండుగని జరుపుకోండి ఆనందంగా. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.